హ్యాపీ ఫ్రెండ్షిప్ డేరా చారీ. ఊరుకోండి గురుగారు, నేను మీకు ఫ్రెండ్ ఏమిటి విడ్డూరం కాకపోతేను? ఇందులో విడ్డూరం ఏముందిరా? ఫ్రెండ్షిప్ కేజీ లిమిట్ ఏం లేదుగా. ఇదే చెప్పడానిక హడావిడిగా రమ్మన్నారు? ఒరే చారీ, నువ్వు ఎప్పుడైనా ఎవరన్నా ప్రేమించావట్రా? ప్రేమ అంటే మనం కూడా ప్రేమించచ్చా గురువుగారు? మనం ఎందుకు ప్రేమించకూడదు? అంటే చరిత్ర చూసుకుంటే రోమియో జూలియట్, సలీము అనార్కలి, లైలా మజ్ను ఎంతసేపు వీళ్ళే ఉన్నారు తప్ప మన వాళ్ళు ఎక్కడ ప్రేమించినట్టు దాఖలాలు లేవే. చరిత్రదే ఉందిరా, చింపేస్తే చినిగిపోతుంది. కానీ ప్రేమలా కాదురా. ప్రేమ ప్రేమ అంటున్నారు, కొంపతీసి మీరేమన్నా ప్రేమించారేటి? ఏమండోయ్, సిగ్గుపడుతున్నారా? ఎప్పటి నుంచో నీ దగ్గర ఒక విషయం దాచాను రచారి. కొంపతీసి మీరు రావణులు గారా ఏంటి? మన పాత బస్తీ సలీం గడితో హలీం గురించి మాట్లాడినప్పుడే నాకు అనుమానం వచ్చింది. సిమి ఆపరా నీ అప్రాచ్యపు అనుమానాలు నువ్వును. మన రాజమండ్రి గణపతి శాస్త్రి లేడుగా, పైన పుష్కరానికి మనిషిగా ఉండేది శవం అయితే తేలాడటగా. ఆ శవానికి పెండం పెడుతూనే వాళ్ళ పెద్దమ్మాయి శశికళకి బీటేశా. మంత్రాలు చదువుతున్నా. నోరు మంత్రాలు చదువుతుంటే కళ్ళు ఖాళీగా ఏం చేస్తాయిరా? వేసా. కానీ నా బ్యాడ్ లక్, నేను నా ప్రేమ విషయం చెప్పేలోపే ఎవరితోనో పెళ్ళి అయిపోయింది. రెండోది లక్ష్మీ కళ, జస్ట్ యావరేజ్. నేనే దగ్గరుండి ఎవరిదో ఒకరిని చూసి పెళ్లి చేసేసాను. కానీ మూడోది చంద్రకళ ఉంటుందిరా. ఇంకా అది కూడా మిస్ అయితే మీకు ఎంగలేదు తల్లే. ఆ డౌట్ నాకు కూడా ఉంది రోయ్. అందుకే సంవత్సరం క్రితం తల్లి కూతురు ఇద్దరిని సనతాగా షిఫ్ట్ చేశారు. రే చారి, నా గురించి నేను చెప్పుకోలేనివి నువ్వు కొంచెం వాళ్ళరా. అమ్మాయిని చూపించండి గురువుగారు, అల్లుకుపోతాను. అంత పని మాత్రం చేయకురోయ్. పెళ్ళిలో మంత్రాలు సాయం చేసినట్టు ప్రేమలో మాట సాయం చేయరా? ఓకే గురువుగారు.